ఇది డ్రిప్లోకి వాడుకోవచ్చు, ఇది స్ప్రేకి వాడుకోవచ్చు. ఇది చూడు కలర్, చూడు దీని కలర్ ఎంత బాగుంది. ఇది చాలా కలర్ఫుల్గా ఉంటుంది. స్ప్రేకి సూపర్ పనిచేస్తుంది అన్ని రకాల పంటలకు, పురుగులకు, తెగుళ్లకు. ఫంగిసైడ్ కూడా బాగా పనిచేస్తుంది, ఎరువు కూడా పనిచేస్తుంది. ఫర్టిలైజర్ కి సంబంధించింది ఏ యూజ్ చేయరు మీరు ఇంకా? మేము తయారు చేసే బెల్లంకి ఏదైతుందో ఎలాంటి ఫర్టిలైజర్ వాడడం, కంప్లీట్గా దీనిదే వాడతాం. ఈ లిక్విడే వెళ్ళిపోతుంది. దాదాపు ఎన్ని రోజుల ప్రక్రియ ఇది? ఇది 41 days తర్వాత కంటిన్యూ నీకు డైలీ వెళ్తుంది. డైలీ 200 లీటర్స్ వెళ్తుంది. ఎకరానికి 200 లీటర్లు, రోజు ఒక ఎకరానికి 200 లీటర్లు పంపుతూనే ఉంటుంది. మేము ఇంతకు ముందు ఏదైతే డ్రమ్లలో వాడుతుంటే జీవామృతం, అది ఫిల్టర్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంది. ఇది ఏమైంది, ఈ బ్యాగ్ వచ్చిన తర్వాత ఫిల్టర్ చేయాల్సిన పని లేకుండా పోయి కంప్లీట్ ఇంట్లోకించే ఫిల్టర్ వస్తుంది. ఎలాంటి చెత్త కచరా ఏమి రాదు, నీట్గా వస్తుంది లిక్విడ్. ఆ లిక్విడ్ను మనం వాడుకోవచ్చు ఈజీగా. దీనికి సంబంధించిన చెత్త ఎడిపోతుంది మరి? చెత్త అన్నది డీకంపోజ్ అయితేనే ఉంటుంది. అది కంటిన్యూగా ఒక 2 సంవత్సరాల తర్వాత మనం తీసేసుకుంటే కింద వాల్ ఉంటుంది. ఒకసారి నీళ్ళు నింపి అది క్లీన్ చేసేసుకుంటే వెళ్ళిపోతుంది. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫిల్ చేసుకోవాలి. అది ఎప్పుడైనా చెత్త జామ్ అయింది అనుకుంటే, ఆ పేడలో ఉన్న గడ్డి ఏమైనా ఇంకా డీకంపోజ్ కాక, వాటర్లో డైల్యూట్ కాకపోతే అప్పుడు దాన్ని తీసేయాల్సి వస్తుంది. ఒకవేళ డైల్యూట్ అయితే అవసరం లేదు, అది చాలా రోజులు పడుతుంది. అది అంతా ఈజీగా కాదు, జామ్ కాదు. మన ఇది ఏదైతే స్లర్రీ తయారు చేసినామో, ఈ స్లర్రీ వల్ల బ్యాక్టీరియా డెవలప్ అయింది వైట్గా పైన. ఈ బ్యాక్టీరియానే భూమిలో చాలా ఉపయోగపడుతుంది. మన భూమికి, పంటకి కర్బన శాతం పెరగడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇవన్నీ కొన్ని ఆముద పిండి కానీ, ఇది వచ్చిన పేస్టు, ఈ ఆవు పేడ, మూత్రము, పిండి, బెల్లం ఇవన్నీ వేసి డీకంపోజ్ చేసింది. ఇది చాలా సూపర్ లిక్విడ్ ఉంది. ఇది ఏ పంటకైనా ఇది. ఇప్పుడు మనం ఇక్కడ ఎరువు కుప్ప ఉంది కదా, ఆ కుప్పలో ఇదంతా కలిపి మిక్సింగ్ చేసి తేమగా చేసి చేనులో నీళ్ళు ఇచ్చేటప్పుడు దానిపైన చల్లేస్తుంటాం. ఆ నీళ్ళు చల్లిన తర్వాత నీళ్ళు ఇచ్చేస్తాం చేనుకి. అప్పుడు చాలా బాగా పనిచేస్తుంది. ఏ పంటకైనా మనం మొదట్లో వేసుకోవచ్చు. మొదలు కూడా మన ఫర్టిలైజర్ వేసినట్టు దీన్ని కూడా వేసుకోవచ్చు. దాన్ని అందుకే తయారు చేస్తున్నాం.